నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ఫిష్ వెంకట్ నిన్న ఆయన అంత్యక్రియలు కూడా జరిగిపోయినాయి. అయితే నిన్న పొద్దున్న నుంచి కూడా సాయంత్రం వరకు చూసుకుంటే ప్రతి ఒక్క వీడియో కింద ప్రతి ఒక్క కమెంట్ కూడా మనం చదవడం కూడా జరిగింది. ముఖ్యంగా అందరూ కూడా ఆవేదన పడుతుంది ఏంటంటే అసలు ఇండస్ట్రీ అని చెప్తూ ఉంటారు కదా, ఏది ఆ ఇండస్ట్రీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. అసలు హీరోలు అని చెప్పుకొని చలామణి అవుతున్న వాళ్ళు అసలు హీరోలే కాదు, వాళ్ళందరూ కూడా జీరోలు అని చెప్పి చాలా మంది ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోని అసలు ఇండస్ట్రీ నుంచి ముఖ్యంగా జబర్దస్త్ టీం నుంచి ఇద్దరు, అలాగే కరాటి కళ్యాణి గారు తప్ప మిగిలిన ఎవ్వరు కూడా మనకు అక్కడ కనిపించలేదు. సో దీని గురించి మాట్లాడితే ఇవాళ మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, గతంలో మనం మాట్లాడాం ఫిష్ వెంకట్ గురించి. ఇలాగే సహాయం కోసం కుటుంబ సభ్యులందరూ కూడా అడుగుతున్నారు ఇండస్ట్రీ నుంచి సహాయం కావాలి అని చెప్పి. అయితే కనీసం మనిషి చనిపోయిన తర్వాత కూడా పరామర్శించడానికి కానీ లేకపోతే చివరి చూపు చూడడానికి కూడా రాలేనంత బిజీగా ఉందంటారా ఇండస్ట్రీ? ఒక మాట అమ్మా, ఇండస్ట్రీ ఎలాంటిదంటే నువ్వు రెగ్యులర్గా సినిమా ఫీల్డ్లో టచ్లో ఉంటే, నువ్వు రెగ్యులర్గా అందరితో పాటు ఉంటే ఒక టీం ఉంటుందో గ్రూప్ ఉంటుందో వస్తారు. ఎప్పుడైతే నువ్వు సినిమా ఫీల్డ్కి దూరం అవుతావో, నువ్వు సినిమా ఫీల్డ్ నుంచి ఈ ఏరియా ఫిలిం నగర్ కాదు, మణికొండ కాదు, నువ్వు ఎక్కడ దూరం ఉంటావో, నాకు తెలిసి ఇప్పుడు దాకా లాంగ్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఎవరు వెళ్ళలేదు. ఒకటి వెళ్ళలేదు అంటే రెండు విషయాలు ఉన్నాయి. మీరు సినిమాలు తీసేటప్పుడు, ఆయన సినిమాలు చేసేటప్పుడు మేము ఇప్పుడు చాలా అందరూ ఉండేవారు. అప్పుడు శ్రీహరి గారు ఉంటే వచ్చేవారు, అలా కొంతమంది ఉంటే వచ్చేవారు. రెండోది ఏంటంటే కొంతమందికి లొకేషన్ ప్రాబ్లం అవ్వచ్చు, కొంతమందికి ఇంకోటి అవ్వచ్చు, కమ్యూనికేషన్స్ గ్యాప్స్ అవ్వచ్చు. ఆయనతో చేసిన వాళ్ళకి అవతల వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ చెప్పి ఈ కమ్యూనికేషన్స్ మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోతే జరిగి ఉండొచ్చు. రెండోది ఆయన కూడా ఒక మేనేజర్ ఉండేవాడు. ఇది ఆయన సినిమాలు చేసేటప్పుడు ఒక మేనేజర్ పెట్టి రెమ్యునరేషన్స్ చాలా ఎక్కువగా కలెక్ట్ చేసేవాడు. అంటే ఎక్కువ అంటే ఆ రేంజ్కి వెళ్ళాడు ఆయన. మా దగ్గర ఉంటే రోజు 3,000 ఉండే, ఆ తర్వాత 35,000 రూపాయలకి వెళ్ళాడు. బాగానే చేసుకున్నాడు. అయితే ఎప్పుడైతే లొకేషన్ దూరం అవుతారో ఈ లెవెల్ పట్టించుకోరు. ఇదంతా ఒక బిజీ ప్రపంచం సినిమా ఫీల్డ్. సినిమా అంటేనే ఒక ప్రపంచం. ఆ ప్రపంచంలో బిజీ ప్రపంచం. ఈ బిజీ ప్రపంచంలో దేంట్లో ఉన్నారు, దేంట్లో ఎలా ఉన్నారు, ఏంటి, ఎవరు చనిపోయారు, ఎవరు బతుకున్నారు, ఇవన్నీ ఉండదమ్మా. ఇవన్నీ మన భ్రమ. మనం ఒక్కటి అంటే వాళ్ళ ఫ్యామిలీకి బాధ అనిపించవచ్చు, కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తున్నా, ఈ రిలేషన్షిప్ అనేది ఎవరు మెయింటైన్ చేయరు సినిమా ఇండస్ట్రీలో. రిలేషన్షిప్ కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి, కొంత గ్రూప్స్ ఉన్నాయి, కొంత ఫిల్మ్ నగర్లో ఉన్నవాళ్ళు ఉంటారు, లేకపోతే మీకు క్లబ్లో మెంబర్షిప్ ఉన్నవాళ్ళు ఉంటారు, లేకపోతే మీకు ఇక్కడ మణికొండ అయి ఉంటారు. ఆ నియర్ బై ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళ గ్రూప్స్, వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళు ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ వస్తారు. ఇప్పుడు మామూలుగా అయిపోయిన తర్వాత, సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఎవరితో రిలేషన్షిప్ ఉంటే వాళ్ళు వస్తారు తప్ప, ఇప్పుడు గబ్బర్ సింగ్ బ్యాచ్తో ఆయన రిలేషన్షిప్ ఉంది, వాళ్ళు వచ్చారు. తక్కువ వాళ్ళు ఎవరో కూడా హీరోలు అయ్యో పాపం అన్న వాళ్ళు కూడా ఉంటారమ్మా, ఆర్టిస్టులు కూడా ఉంటారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సినిమాలు మనం తీసామా ఉండొచ్చు, ఆ ఏరియా వరకు ఎంత సినిమాలు చేశాడు కదా, ఇన్ని సినిమాలు చేశాడు కదా, ఏంటిది ఇది ఎలాగా, అసలు మన ఆ వ్యక్తిని పాపం ఎవరు చూడకపోతే ఎలాగా అనేది ఉంటుంది. ఆయన అసోసియేషన్ మెంబర్ కాదు. రెండోది, ఎవరు ఇండస్ట్రీలో ఎవరు బిజీ ప్రపంచం వాళ్ళది, ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు చాలామంది కామెంట్స్ చూస్తున్నాం, రావాలి కదా, ఆయన చూడాలి కదా అంటే అల్టిమేటం చేయడానికి మనం లేదు కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఎవరు చెప్తున్నాను కదా, పెద్ద డైరెక్టర్లు, పెద్ద నిర్మాతలు చనిపోతే వాళ్ళది అయిపోతే రన్నింగ్లో ఉన్న వాళ్ళకు వచ్చారు, మరుసటి రోజు వాళ్ళ పిల్లల్ని ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు చెప్పండి. ఫైనాన్షియల్గా నేను అడగట్లా, వాళ్ళని ఇండస్ట్రీలో ఎవరైనా గుర్తిస్తారా, ఇండస్ట్రీలో ఎవరైనా చెప్పిస్తారా? ఉదాహరణకి ఇంకో మాట కూడా చెప్తాను మీకు. ఒక వ్యక్తి దగ్గరికి ఒక నిర్మాత మనిషి వెళ్ళాడు, ఒక బిగ్గెస్ట్ నిర్మాత, సూపర్ పెద్ద హీరోలతో ఒక 35-40 సంవత్సరాలు తీసిన నిర్మాత వెళ్ళాడు అనుకుందాం. ఆ నిర్మాత కొడుకు ఒక లండన్లో చదువుకోవాలో లేకపోతే ఏదైనా హెల్ప్ కావాలో, ఫైనాన్స్ హెల్ప్ కావాలో ఒక దగ్గరికి వెళ్ళాడు, ఒక హీరో దగ్గరికో ఎక్కడికో. ఫస్ట్ డే తప్పకుండా అమ్మ హెల్ప్ చేస్తాం, చాలా బాగా తప్పకుండా చేస్తామని చెప్తారు. రెండో రోజు సెక్యూరిటీ కూడా లోనికి రానివ్వదు. ఈ ప్రపంచంలో మనం ఉన్నాం, ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ ప్రపంచంలో మనం ఉన్నాం, ఈ కష్టాల్లో మనం ఉన్నాం. దీనికి ఇక్కడ అందుకే పేదవాడికి గొప్పవాడికి. అదే మీకు ఆ స్లమ్ ఏరియాకి వెళ్ళి, ఆ స్లమ్ ఏరియాలో ఇది ప్రాబ్లం ఉందంటే 10 మంది పోగు చేసి 10 మంది సంపాదించుకున్న డబ్బు రోజుకు సంపాదిస్తారే, ఆ సంపాదనలో 10% 20% ఇచ్చి కాపాడుకోవాలని చూస్తారు. ఉన్నవాడికి డబ్బు మీద ప్రేమ, లేనివాడికి ప్రాణం మీద ప్రేమ.
ఈ రెండు మనం వ్యత్యాసం అనేది నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, ఎక్కడైనా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉన్నవాడికి ఆ డబ్బు పోతుంది, ఆ డబ్బు పోతున్నప్పుడు మేము ఎందుకు చెయ్యాలి అనేది ఒకటి ఉంది. లేనివాడు ఏమనుకుంటాడంటే మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ ప్రాణాన్ని మనం కాపాడదాం, ఆ ప్రాణాన్ని నిలబెడదాం అని 10 మంది దగ్గరికి మాట్లాడి 10 మంది రిలేషన్షిప్లో ఫోన్లు చేసి ఏ ట్రస్ట్ ఉంది, ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎవరున్నారు, ఆ ప్రాణం మనం కాపాడదామని ప్రయత్నం చేస్తారు. ఇది పేదవాడి ప్రేమ, గొప్పవాడికి డబ్బు మీద ప్రేమ. ఇది మనం అర్థం చేసుకుంటే వాళ్ళు వస్తారా రారా, రేపు నేనవ్వచ్చు, రేపు నువ్వు అవ్వచ్చు. దయచేసి ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో మీరు ఎక్స్పెక్టింగ్ చేయకండి పలానా వాళ్ళు పలానా రిలేషన్షిప్లో వస్తారు, పలానా వాళ్ళు మనల్ని పలకరిస్తారు, పలానా మనతో ఉన్నారు కదా, మనతో రిలేషన్షిప్ మనతో ఇన్నాళ్ళు చేశారు కదా, ఇన్ని రోజులు ఉన్నారు కదా, జ్ఞాపకం చేసుకుంటారేమో, అయ్యో పాపం అనుకుంటారేమో అని మర్చిపోతుంది. ఇది పొలిటికల్ ఎలాగో పొలిటికల్లో మాజీ ఎమ్మెల్యే అయిపోతే, మాజీ జడ్పీ చైర్మన్ అయిపోతే, మాజీ కార్పొరేటర్ అయిపోతే మీరు ఎవరండి, మీరు ఎక్కడున్నారండి అని అడిగే పరిస్థితి వస్తుంది. అలాగే మన సిపిఐ ఎమ్మెల్యే గారు ఎంపేరు ఇంకొక ఆయన సిపిఎం వాళ్ళు కానీ మాజీ ఎమ్మెల్యేలు ఈరోజు కూడా రూపాయి సంపాదించుకున్న చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని గేటు దగ్గర ఆపేస్తారు, గేటు లోన కూడా రాయనివ్వరు. వాళ్ళు మాజీ ఎమ్మెల్యే అంటే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి. అదే గొప్పవాళ్ళు అనుకోండి, ఆ కారు వస్తుంది, సెల్యూట్ కొడతారు, వెళ్తూ ఉంటారు. అందుకే నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, పేదవాడి జీవితం గేటుగాడ ఆగుతుంది, బెంచ్ కారు జీవితం లోన వెళ్తుంది. టయ్యి టక్కు షూ లోనకి సెల్యూట్ కొట్టుకుంటూ లోనకి వెళ్తుంది. కష్టపడేవాడు ఆ గేటుగాడి నిల్చొని చూడాల్సి వస్తుంది. కానీ ఓటు కావాలన్నప్పుడు ఆ కష్టపడేవాడి దగ్గరికే వస్తారు. ఆ గేటుగాడికే వచ్చి అన్నా బాగున్నావా, అక్కా బాగున్నావా అంటారు. అదే తక్కువ టై ఉన్నవాడికి ఓటు హక్కే ఉండదు, ఓటు వేయడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే ఛాన్స్ ఉండదు. ఇట్స్ అ బిజినెస్, ఇట్స్ అ కార్పొరేట్ కంపెనీస్. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే, పిష్ వెంకట్ గారి విషయం అవ్వచ్చు, నటికుమార్ అవ్వచ్చు, రేపు నువ్వు అవ్వచ్చు, రేపు ఇంకోటి అవ్వచ్చు, నీ కంపెనీ ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు మనం డిమాండ్ చేయడానికి లేదు. ఎవరి ఇష్టం వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు. చాలామంది హెల్ప్ చేశారు సినిమా ఇండస్ట్రీలో, చాలామంది ఆయనకు కూడా చేశారు, చాలామంది చేశారు. రాలేదు అంటే ఎవరి బిజీ రాజ్యం వాళ్ళది. అందుకని అన్నాను కదా, ఇప్పుడు నేను మీకు ఫ్రెండ్షిప్ ఉన్నానమ్మా, మీతో ఫ్రెండ్షిప్ ఉన్నాను కాబట్టి ఒకవేళ ఎవరికైనా ఏమైనా జరిగిందంటే అయ్యో పాపం అంటాం. అది రిలేషన్షిప్ ఉంటే. రిలేషన్షిప్ లేకపోతే ఒక సంవత్సరం నేను మర్చిపోతే నువ్వు నన్ను గుర్తుపడతావా? నేను గుర్తుపడతానా? ఇప్పుడు నువ్వు సంవత్సరం నా దగ్గర తర్వాత ఈ ఛానల్ పట్టుకుని రాకపోతే, ఏ ఛానల్ పట్టి రాకపోతే నేను నిన్ను గుర్తుపట్టిన ఎక్కడున్నావమ్మా అని అడుగుతాం. అసలు నేను ఒక సంవత్సరం మీకు మైకుల ముందు కనబడకపోతే నటికుమార్ ఎవరో అని అడుగుతారు. ఎవరైనా అంతే కదా. అందుకనే మనం ఈరోజు సినిమా ఫీల్డ్ అంటే కృష్ణానగర్, సినిమా ఫీల్డ్ అంటే వెంకటగిరి, సినిమా ఫీల్డ్ అంటే ఇందిరానగర్, సినిమా ఫీల్డ్ అంటే మణికొండ, సినిమా ఫీల్డ్ అంటే జూబ్లీస్ అండ్ ఫిలిం నగర్. ఈ ప్రపంచమే మనది. ఈ ప్రపంచంలో ఒకవేళ మనకేమైనా సినిమా ప్రపంచంలో మనకేమైనా జరిగితే మనకున్న పక్కనున్న స్నేహితులు వాళ్ళంతా మన కాడికి వస్తారు కదా. దాన్ని కాక రిలేషన్షిప్ ఇప్పుడు నాకు నువ్వు ఉందమ్మా, ఇప్పుడు నేను ఏదో ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళకి ఏదో జరిగింది అనుకో, తప్ప నేను నాకు తెలిసిన చిరంజీవి గారికో, లేకపోతే నాకు తెలిసిన నాగార్జున గారికో, లేకపోతే నాకు తెలిసిన ఇంకెవరో సార్ ఇలా చనిపోయారంటే కదా సార్, పలానా సార్ పాపం కొంచెం పరమేశ్వరంకైనా చూడండి సార్, కొంచెం ఏమైనా అవకాశం ఉంటారంటే సార్, అసోసియేషన్ ఉందనుకోండి, అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ చేసి ఏమంటే ఇలా చనిపోయారంటే మన టీం వెళ్ళండి, ఇంకోటి వెళ్ళండి అని చెప్తారు. ఇది కొన్ని ఫండమెంటల్ కొన్ని ఉంటాయి. కానీ ఇప్పుడు ఎక్కడికో ఎవరో వెళ్ళాలి, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఎలాగుంటుంది? అండ్ సార్ ఇంకొకటి, బాడీని ఫిలిం ఛాంబర్ దగ్గర పెడతారు అని కూడా విన్నాము. అయితే కేవలం మెంబర్షిప్ ఉంటేనే ఆ యాక్టర్స్ ఎవరైనా చనిపోతే పెడతారా? అంటే యాక్టర్స్కి పర్మిషన్ ఇవ్వాలి. ఛాంబర్ అంటే సుప్రీం బాడీ. ఎవరైనా సరే డెడ్ బాడీ అక్కడ వస్తున్నప్పుడు అక్కడ దానికి రెంట్ ఉంటుంది, దానికి అది పేమెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. కళ్యాణ మండపం సొసైటీది, మాది కాదు. ఫిలిం నగర్ సొసైటీ వేరు, ఛాంబర్ వేరు, కౌన్సిల్ వేరు, మా అసోసియేషన్ వేరు. వాళ్ళు ఏంటంటే మా అసోసియేషన్ వాళ్ళు అక్కడ ఎవరైనా హీరో కానీ ఆర్టిస్ట్ కానీ ఎవరైనా ఏమైనా వాళ్ళు పర్మిషన్ ఛాంబర్కి ఇస్తే ఛాంబర్ సొసైటీకి అడుగుతుంది. సొసైటీ కళ్యాణ మండపంకి ఏదో పేమెంట్ ఉంటుంది, ఆ పేమెంట్ మనం పే చేయాల్సి వస్తుంది. ఫ్రీ అనేది ఉండదు, ప్రతి ఒక్కరికి పే చేయాల్సింది. అది ఎంత పెద్దవాళ్ళు అది అసోసియేషన్ పే చేస్తుంది. అది అసోసియేషన్ రిక్వెస్ట్ చేస్తుంది. అసోసియేషన్ ఏంటంటే ఆయన ఇన్నాళ్ళు మాకు సేవ చేశాడు కాబట్టి, ఇన్నాళ్ళు ఆర్టిస్ట్గా ఉన్నారు కాబట్టి ఇమ్మని అడిగితే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద నిర్ణయం మీద ఉంటుంది. ఆ కుటుంబ సభ్యులు అక్కడ తీసుకురావాలా వద్దనుకుంటూ మానేయాలా అనేది వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కనుక అన్ని డెడ్ బాడీలు ఛాంబర్ కాడ తీసుకురావడానికి ఉండదు. వాళ్ళ కుటుంబ సభ్యులు పర్మిషన్ ఇవ్వాలి, ప్లస్
మా పర్మిషన్లు కూడా కావాలి, అంటే ఛాంబరు, కౌన్సిల్, సొసైటీ పర్మిషన్ కూడా కావాలి. సొసైటీకి మనం రిక్వెస్ట్ చేస్తాం, అసోసియేషన్ రిక్వెస్ట్ చేస్తుంది, పలానా మేము కళ్యాణపురంలో పలానా చనిపోయారు అది ఏదైనా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏదో పేమెంట్ ఉంటుంది, ఆ పేమెంట్ ప్రకారం మనం పే చేయాల్సి వస్తుంది అంతే. ఇవన్నిటికి దానికి పోలీస్ బందోబస్తు అన్నీ కూడా అసోసియేషన్ పెడుతుంది. తర్వాత వాళ్ళు ఆ డెడ్ బాడీని వాళ్ళ ఫ్యామిలీని రిక్వెస్ట్ చేస్తే ఫ్యామిలీ ఎన్ని గంటలకు, గంటన్నర వాళ్ళు ఏదో టైం ఉంటే ఆ టైంకి వస్తుంది. సేమ్ ఏదైనా అంతే. మీకు ఇప్పుడు పొలిటికల్ లీడర్ ఎలాగో ఇది కూడా అంతే. పొలిటికల్ లీడర్ కానీ ఎవరు వద్దనడం కానీ అట్లా ఏముండదు, అయితే ఎవరు అలాగూడదు. అంటే అది వాళ్ళు కావాలని వాళ్ళు కానీ లేకపోతే మనం కానీ రిక్వెస్ట్ చేసుకోవాలి. అది రిక్వెస్ట్ చేస్తే కంపల్సరీ మనం పెడతారు. అది అసోసియేషన్నే మొత్తం టోటల్ టేక్ ఓవర్ చేస్తుంది. ఓకే ఓకే. సో ఫైనల్గా సార్, సో ఇలాంటి విమర్శలన్నీ కూడా ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఎక్కువగా అయిపోయినాయి. సో ఇక నుంచి ఇండస్ట్రీ పలానా హీరోలు సినిమాలు బ్యాన్ చేయండి, హీరోలు సినిమాలు కూడా చూడొద్దు, కనీసం మానవత్వం కూడా లేదు ఇండస్ట్రీకి సంబంధించి ఎవరి కోసం. వాళ్ళ గురించి మనం ఇంత పోరాడుతూ ఉంటాం, వాళ్ళ గురించి మనం ఇక్కడ చొక్కాలు చింపేసుకుంటూ ఉంటాం, వాళ్ళల్లో వాళ్ళకి ఏమొచ్చినా సరే ఎవడు కూడా బయటకు వచ్చి మాట్లాడు అని చెప్పి కూడా చాలామంది వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే నిన్న మేము చేసిన వీడియోలు కావచ్చు, నిన్న మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చూడడానికి వచ్చిన అభిమానులు కావచ్చు, ముఖ్యంగా మీడియాతో మాట్లాడిన మాటలు ఇవే అన్నమాట. నేను ఒక మాట అంటున్నాను, ఆ కామెంట్ చేసిన సినిమా ఉదయం లేస్తే కామెంట్ చేసిన సినిమా థియేటర్లో కూర్చుంటారు, ఉదయం లేస్తే కామెంట్ చేసినోరే మాట్లాడతారు. ఇవన్నీ మనం మాటల దాకా కాదు. మీరు నిజంగా చేయగలరా? మీరు నిజంగా ఆగగలరా? మీరు 500 రూపాయలు టికెట్ పెట్టినా మీరు ఎందుకు సినిమా అప్పు చేసుకుని వెళ్తున్నారు? మీరు 500 రూపాయలు పెట్టిన వెళ్తున్నారు, 800 పెట్టిన వెళ్తున్నారు. పిచ్చి ప్రేమ. సినిమా అంటే పిచ్చి, హీరో అంటే పిచ్చి అంతే. ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు మార్చలేరు. సినిమా ఇండస్ట్రీలో ఎవరి తత్వం వాళ్ళదే. నేను ఇందాక మీకు చెప్పాను కదా, గొప్పవాడు పేదవాడు ఎలాగుంటాడో సినిమా ఇండస్ట్రీలో కూడా పెద్ద హీరోలు, పెద్ద ఆర్టిస్టులు ఇక్కడ కూడా ఉంటాయి, సామాజిక వర్గాలు కూడా ఉంటాయి. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి అంతే తప్ప ఇప్పుడు పిస్ వెంకట గారికి రాలేదు అంటే 3 మార్గాలు ఉన్నాయి. పిస్ వెంకట గారు లాంగ్ లొకేషన్లో ఉండడం, ఆయన ఆల్రెడీ 6 నెలల నుంచి 7 నెలల నుంచి హాస్పిటల్లో ఉండడం. రెండోది ఈ జబర్దస్త్ ఆయనతో రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు. తర్వాత ఆయన ఎవరితో కూడా రిలేషన్షిప్లో లేరు. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, నేను ఈ సినిమా ఇండస్ట్రీలో మ్యాక్సిమం ఎవరితో ఉన్నాను, ఒక 4-5తోనే మాట్లాడతాను నేను. ఆ 4-5కే నా జీవితం తెలుస్తుంది, తక్కువ వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది? ఇప్పుడు మీ మీడియాతో ఉంటాను, మీ మీడియాతోనే నేను ఉంటాను కాబట్టి మీడియా కోసం పలానా నటికుమార్ గారిది తెలుసుకుంటారు అంతే. అందరితో కలాలని ఏం లేదు, అందరితో ఉండాలని ఏం లేదు, అవునా కదా? కనుక లైమ్ లైట్లో ఉంటే ఎక్కువ మంది వస్తారు, లైమ్ లైట్లో లేకపోతే తక్కువ మంది వస్తారు. పాత ఆయన కోటా శ్రీనివాసరావు ఆఖరి దాకా ఆయన చనిపోయిన దాకా చేశారు కాబట్టి, ఒక సీనియర్ నటుడు, గొప్ప నటుడు కాబట్టి అంతమంది వచ్చారు, ఓకేనా? ఫిలిం నగర్ కాబట్టి. అదే ఆయన ఎక్కడో అల్వాలో ఈసీఎల్లో అనుకో, నాకు తెలిసి దాంట్లో 10% కూడా రారు. ఇది నియర్ బై హౌసెస్, అందరివి నియర్ బై హౌసెస్. మనం అది కూడా ఆలోచించాలి కదా. ఇవన్నీ కూడా మనం ఎవరిని మనం తప్పు పట్టడానికి లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి జీవితం. ఓకే, ఎవరు డొనేషన్ ఇచ్చారా ఇవ్వలేదా, ఎవరు ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇస్తారు, ఎవరు ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వటం, అడగడానికి ఎవరికి రైట్ లేదు. ఇప్పుడు ఏవైనా సినిమాలు ఆయన సినిమాలు చేసినప్పుడు కూడా అందరికీ రెమ్యునరేషన్ ఇచ్చే కదా ఆయన సినిమాలు చేశాడు కదా. కనుక ఎవరైనా మనం డొనేషన్ అంటేప్పుడు వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు తర్వాత అక్కడ ఉన్న బ్యాచ్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు గబ్బర్ సింగ్ బ్యాచ్ ఉందో పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే పరిచయం. పవన్ కళ్యాణ్ గారు పాపం మీద హెల్ప్ చేశారు. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారు హెల్ప్ చేస్తారు, అలా కొంతమంది దగ్గరికి వెళ్తే హెల్ప్ చేస్తారు. ఆ కొంతమందికి అక్కడ ఉన్న నేను చెప్పా కదా అక్కడ, మీకు ఒక మనిషి రిలేషన్షిప్. ఇప్పుడు మీరు నాకు ఉన్నారనుకోండి, నేను ఇంకొకరికి ఫోన్ చేస్తాను, ఆయన ఇంకొకరికి ఫోన్ చేస్తారు. అలా రిలేషన్షిప్లో ఫోన్ చేసేటప్పుడు అక్కడ అందరూ వస్తారు. ఇప్పుడు మీటింగ్ గెట్ టుగెదర్ పెట్టినా, మీటింగ్ పెట్టినా, ఫంక్షన్స్ పెట్టినా, లేకపోతే ఒక చావు కవర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాన్ని రిలేషన్షిప్ బట్టే ఉంటుంది. అది అంతే. నేను చాలా గొప్పవాడిని, 65 సినిమాలు తీశాను, నేను ఇండస్ట్రీలోనే సీనియరు, ఛాంబర్లో ఎదుగుతూ ఈరోజు వచ్చాను, నేను కింగ్ మేకరు, నాకు ఎవరు రాలేదు, నా తర్వాత ఎవరు గుర్తుపట్టరు అనేది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి ఫ్యామిలీస్. మన జనరేషన్ సినిమా ఫీల్డ్లో ఉంటేనే గుర్తుపడతారు, మన జనరేషన్ లేకపోతే గుర్తుపట్టరు. మనం లేని వాళ్ళమైనా ఉన్న వాళ్ళమైనా మనం ఒకలాగానే ఆ ఇంటి పెద్ద ఏమైనా జరిగితే ఈ సినిమా ఇండస్ట్రీ హెల్ప్ జరుగుతుంది అనేది తప్పు.
అవతల వాడికి ఏదో చేస్తారు, సినిమా ఇండస్ట్రీలో వస్తారు చేస్తారు అనేది తప్పు. అసోసియేషన్ ప్రకారం మెడిక్లెయిమ్ ఏదైనా ఉంటే అసోసియేషన్ త్రూ ఇస్తారు తప్ప ఎవరైనా ఆశించవద్దు. అలాంటి ఆలోచనలు ఉంటే మీరు విత్డ్రాల్ చేసుకోండి. మీకు ఇండస్ట్రీలో ఎవరు శాశ్వతం కాదు. ఇండస్ట్రీలో మనం ఉన్నంత దాకా మనం కింగు, తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక కింగ్ వస్తారు. మన పిల్లలు కింగ్ కారు. సినిమా ఇండస్ట్రీలో మన పిల్లలు ఉంటే గుర్తిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలా అనేది ఇది నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. చాలామంది చెప్తాను, ఏమిటి సినిమా వాళ్ళు రాలేదండి, మీ సినిమా వాళ్ళు ఎవరు ఆయన చనిపోతే రాలేదేంటండి, ఎవరు రాలేదేంటండి, అదేంటండి రావాలి కదంటే రారు. ఎవరి లైఫ్ వాళ్ళది. ఓహో చనిపోయారా, ఒక నెంబర్ అయిపోయిందని నా టైప్లో ఫీల్ అవుతారు వీళ్ళు. అంతే. నేను ఎందుకు చెప్తానంటే మీకు ఇందాకలో మాట చెప్పాను, గేటులోనకు వస్తే ఫస్ట్ చెప్పి తప్పకుండా అని చెప్పి రేపు గేట్ సెక్యూరిటీ ఆపుతాడు. డబ్బున్నవాడిది అది. డబ్బు లేనివాడి ప్రేమ ఏంటంటే, అయ్యో బిడ్డ నువ్వు వచ్చావా, ఇప్పుడు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఓకే నా దగ్గర అంత లేదు బిడ్డ, నీకు ఇది ఉందో చూసుకో, ఇది తీసుకొని కొంచెం నువ్వు ఏదో బాధపడు, నాకు అంతకన్నా నా స్తోమత లేదు అని లేని వాళ్ళు చెప్తారు. లేనివాడు చెయ్య 10 మందికి సహాయం చేద్దామని చూస్తుంది. ఉన్నవాడు చెయ్య నా డబ్బు నాకు గొప్పది, నేనే గొప్పవాడిని అనుకుంటుంది. అందుకే గొప్పవాడు చనిపోతే 10 మంది వస్తారు, లేనివాడు చనిపోతే 1000 మంది వస్తారు. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఇది నేను గొప్పవాడిగా అందరి కోసం నేను అనలేదు. 10 మంది వస్తారు అంటే ఆయనతో ఎవరికి లింక్స్ ఉండవు కాబట్టి, ఆ గొప్ప వాళ్ళతో లింక్స్ ఉంటాయి కాబట్టి. లేనివాడు మన బస్తీలో మనం చనిపోతాడు కాబట్టి ఆ బస్తీ కలిసి వస్తుంది కాబట్టి ఆ బస్తీ 1000 మంది వస్తారని చెప్పాను. వేరే అపార్థం చేసుకోవద్దు జనాలు. అంతే. అంటే లేనివాడికి మనకు అంగబలం ఎందుకు ఉంటుంది అంటే ఇది కలిసి వస్తుంది. ఆ ఉదయం నుంచి మనకు మొత్తం టోటల్గా ఎవరో భోజనాలు వండుకోకుండా వండుకోకుండా వంట చేయకుండా అందరూ మన డెడ్ బాడీ వెళ్ళిన దాకా ఉంటారు. పెద్దవాడి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెడతాం, ఫ్రిడ్జ్లో పెట్టి అమెరికా నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచి రావాలి, వచ్చిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత మామూలుగా సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను శ్మశానం వాటిలో చూస్తున్నాను కాబట్టి ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఎవరు ఏమన్నా కాదన్నా ఇది నిజం కనుక దయచేసి సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటివన్నీ మనం సాధారణం కాబట్టి దానికోసం పెద్దగా పట్టించుకోకూడదు. పిసి వెంకట్ గారి కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తూ, నేను నాతో పాటు సినిమా చేశాడు, నా సినిమాలు చేశాడు కాబట్టి నా కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తూ, నేను అది కుటుంబం బాగుండాలని కోరుకుంటూ, వాళ్ళ బిజినెస్లు కూడా బాగున్నాయి, నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు వాళ్ళు. ఎందుకంటే ఆయన తెలుసు, నాకు వాళ్ళ ఫ్యామిలీ నాకు తెలియదు. ఎందుకంటే ఫిష్ షాప్స్ అవి ఉన్నాయి వాళ్ళకి. కానీ చాలామందికి ఫిష్ అది కూడా సప్లై చేసేవాడు. కనుక ఆయన బాగుండాలి, ఆ కుటుంబం బాగుండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.